ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఇవాళ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక లైక్ చేసి వీడియో షూట్ పెద్ద మొదలుపెట్టండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇవాళ ఎపిసోడ్ ఎలా అనిపించింది అన్న విషయాన్ని కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఇందుకు మిడ్ వీక్ ఎలిమినేషన్ ఎప్పుడు? ఇవాళ జరుగుతుంది హౌస్ లో, మనకి రేపు టెలికాస్ట్ అవుతుంది. అవునా? సరే, ఇవాళ పెద్ద ఏం లేదండి. ఆ గేమ్స్ ఏదో ఉన్నాయి కానీ టాస్క్ అంత పెద్దగా ఏం లేదు. మనకి మెయిన్ హైలైట్స్ ఏంటి ఏమంటే సెల్ఫ్ గోల్. యష్మి ఫస్ట్ లో మరి ఎందుకు కావాలని లేట్ గా వచ్చిందా లేదు పరిగెత్తలేక వచ్చిందో తెలియదు కానీ సరే వస్తే వచ్చింది. ఆ అమ్మాయి చేతికి మణికంఠ అది అనుకోకుండా దొరికిందా కావాలని దొరికిందా అదొకటి. అలానే మిగతా కంటెస్టెంట్స్ అందరూ కూడా మణికంఠ వదిలేసి మిగతా తీసుకురావటం, అది యష్మి చేతి చెక్కటం, మరి యష్మి లాస్ట్ లో రావటం, అఫ్ కోర్స్ యష్మి మణికంఠని తీసేయటం. ఇది ఒక రకమైన సెల్ఫ్ గోల్. అంటే కర్మ రిటర్న్స్ అంటారు కదా, అది వెంటనే మళ్ళీ సెకండ్ దాంట్లో మణికంఠ సంచాలకుడు అవటం, యష్మి తీసేయడం, అన్ని కొంచెం చట్టకడ జరిగిపోయినాయి ఆ పాట. అంటే ఏం జరిగిందరా అని తేరుకునే లోపలే విషయం అర్థం కాల యష్మికి. ఓహో నేను చేసిన తప్పు ఇదా అని. అదే అప్పుడు అర్థమైంది, ఓ నేను చేసిన తప్పు ఇదని. సెల్ఫ్ గోల్ అంటారు దీన్ని. ఎక్కడ కరెక్ట్ గా మనం ఇచ్చేయాలో తెలియలా. అక్కడ కనుక మణికంఠని తీయకుండా ఉన్నట్టయితే ఇంకా ఇంకెవరు తీస్తారులే, పక్కన ఎవరున్నారు ఇంకా ఆటోమేటిక్ గా తీసాడు. వాళ్ళిద్దరు మధ్యాహ్నం గొడవ అయింది కాబట్టి అంటే అంత ఈజీ తీయడు, తెలుసు తనకి. గొడవ అయినా కూడా తర్వాత వాళ్ళు కలిసిపోయారు, తనకి ఈజీగా తెలుసు. కన్ఫర్మ్ గా మా పృథ్వీ పక్కాగా మణికంఠని తీస్తాడని తెలుసు. నో డౌట్. న్యాయం ఏం చెప్పండి? అంటే వాళ్ళిద్దరు ఎవరు తీయచ్చు అంటే మణికంఠని తీయకూడదని చెప్పట్లా నేనేమి, అట్లా అని చెప్పే కాదంటున్నా. నేను ఇప్పుడు ఇక్కడ ఎవరు ఎలిజిబుల్ ఎవరు కాదని చెప్తున్నాను. అంటే చీఫ్ గా ఉండటానికి అర్హతలు ఉండాలి అన్నది రాంగ్. చీఫ్ అయితే తెలిసేది. ఏదో సినిమాలో నాగార్జున్ని కాఫీ నాకు తాగను అంటే తాగితే అది ఒక్కొక్కరు ఒక క్యారెక్టర్ అనమాట. ఎవరికి అక్కడ తెలియదు. అసలు దిగితే రంగంలో దిగితే అంతే తప్ప ఏదో 4-5 మాటలు మాట్లాడడం కానీ అబ్బా అసలు డెసిషన్ మేకర్ అది ఇది కాదు అసలు. అక్కడ అది దిగితే ఆటోమేటిక్ వాళ్ళలో ఉన్న ఇది వస్తుంది అంతే తప్ప అలాని అయిన వాళ్ళు మళ్ళీ అవ్వకూడదని రూల్ ఏం లేదు. ఇక్కడ నేను దాని గురించి చెప్పట్లా. నేను చెప్తుంది ఏంటంటే ఆ అమ్మాయి అనవసరంగా మణికంఠని పట్టుకోవడం అంతే. సో తను కనుక మణికంఠ అది పట్టుకోకుండా ఇంకో వాళ్ళు పట్టుకున్నా, వాళ్ళు పట్టుకుంటే ఫాస్ట్ గా వెళ్ళిపోవాలి. అంటే తన ఇంటెన్షన్ క్లియర్ గా మణికంఠని తీసేయాలన్న ఆలోచనతోనే ఆట ఆడింది ఫస్ట్ లో. అది సెల్ఫ్ గోల్. అమ్మాయికి క్లియర్ గా మైండ్ లో అయితే ఉంది. ఎందుకంటే లాస్ట్ అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు, ఎవరు ఫస్ట్ వెళ్తారు కానీ అమ్మాయి పరిగెత్తుకుంటా రాలా. అది క్లియర్ సెల్ఫ్ గోల్. అది ఎందుకంటే తను ఎక్స్పెక్ట్ చేయలే. ఇప్పుడు నేను తీస్తే కర్మ కాదు, నా వస్తే పరిస్థితి ఏంటి అది ఎక్స్పెక్ట్ చేయాలి. అదే అనమాట స్ట్రాటజీ అంటే. ఎక్కడ కరెక్ట్ గా మనం ప్లాన్ చేయాలని తెలియాలి. అక్కడ క్లియర్ సెల్ఫ్ గోల్ అయింది. కానీ చివరిలో మళ్ళీ ఇద్దరు మధ్యగా టామ్ అండ్ జెర్రీ కదా స్టార్ట్ అయినాయి, మళ్ళీ లాస్ట్ లో బాధపడతాడు, అదన్నీ ఓకే. ఇక నెక్స్ట్ మణికంఠ దగ్గరికి వద్దాం. మణికంఠ మేము తమ్ముడు 2 ఫేసులు పెట్టాను. ఒకటి ఏ డాన్స్ వేస్తున్నా ఎవరు డాన్స్ ఎవరితో కూడా బిగ్ బాస్ యష్మితో చేపిస్తాడు, నైనికాతో చేపిస్తాడు పెట్టాను. ఇంకోటేమో పేరేంటిది కిరాక్ సీతాతో జరుగుతూ ఉంటుంది, కార్నర్ చేస్తున్నారు హౌస్ అని చెప్పేసి. ఈ 2 ఫేసుల్లో ఒకటి రాశాను. ఒకటి కాన్ఫిడెన్స్, ఒకటి కంటెంట్. ఏది నచ్చింది మీకు? అందులో ఏది రియల్ ఏది ఫేక్? అసలు నాకైతే అబ్బాయి డాన్స్ వేస్తున్నంతసేపు నేను చూస్తూనే ఉన్నా. చాలా బాగా చేశాడు అసలు డాన్స్. అసలు ఎంజాయ్ చేశాడు, బాగున్నాడు. ఎంత బాగుందంటే ఎంత క్యూట్ గా ఉందంటే అంటే క్లియర్ గా అర్థం అవుతుంది. అంటే తనలో రియాలిటీ ఉంది, ఒక సాఫ్ట్ ఉన్నది, ఒక మంచి క్యారెక్టర్ ఉంది, కాన్ఫిడెన్స్ ఉంది. కానీ ఈ ఆట ఓవర్ థింకింగ్ కంటెంట్లు ఏదో అయిపోద్దని ఊహించుకోవటం, లేకపోతే స్క్రీన్ స్పేస్ లో కనపడాలనుకోవటం, నేను కనపడనేమో అనుకోవటం, ఒక కంటెంట్ క్రియేషన్ లో పడిపోయో ఎమోషనల్ గా అయిపోయో ఓవర్ థింకింగ్ వల్ల చాలా నెగిటివ్ కనపడుతుంది. ఒక చిన్న డాన్స్కే మనకి నచ్చితే సో అది వదిలేసి అందుకే బిగ్ బాస్ అంతటోడే నీ కంటెంట్ ఇస్తున్నాడు. బ్రహ్మాండమైన కంటెంట్ ఇచ్చాడు. ఇవాళ నైనికా చేత డాన్స్ వేయించాడు, అలానే యష్మిని పిలిపించి ఇద్దరు కలిసి డాన్స్ అయ్యానన్నాడు. అంతా ఇదిగా ఉంది, బాగుంది. ఇటు పక్క వస్తే ఎలా ఉందంటే అది రియల్ అనాలా ఫేక్ అనాలా, గేమ్ కోసం చేస్తున్నాడా లేదా సొంతగా అతను అంత అలా ఉంటాడా? ఇది చాలా డౌట్స్ వస్తాయి. కానీ నాకేమనిపించింది అంటే తను అక్కడ కంటెంట్ ఇస్తున్నాడా అని అయితే నాకు అనిపించలేదు. ఎందుకంటే తను ఎక్స్ప్రెసివ్ అంటే ఏంటి, ఏది ఉన్నా కానీ చిన్నదానికి ముందుగానే ఎక్స్ప్రెస్ చేసేస్తా ఉంటాడు. అలా ఎక్స్ప్రెస్ చేస్తున్నాడేమో అంటే ప్రతిసారి కంటెంట్ అంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు కదా, ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరు, అలాగే హౌస్ మేట్స్ కి కూడా వద్దు. కానీ అబ్బాయి ఎమోషన్ అనమాట, ఏది లోపల దాచి పెట్టుకోవాలి. అలా అని కూడా కాదు, అలా అనుకోవటం నేను మేబీ అలా ఉండొచ్చు. మేబీ తను చెప్పినట్టుగా క్యారెక్టర్ తనలో యాటిట్యూడ్ ఉండొచ్చు. మేబీ తను చెప్పింది ఇంత ఉంది
నాకు తెలిసి ఏది కంటే బిగ్ బాస్ మాట్లాడటము ఇవన్నీ కూడా అది కూడా కరెక్టే. కానీ నేనేమనుకుంటున్నానంటే మేబీ తనకి ఆ లైఫ్ లో జరిగిన సమస్యల వల్ల అలా ఉండొచ్చు. కానీ నేనేమనుకుంటున్నానంటే ఈ ఆటలో తను ఒక ప్రీ డిటర్మినేషన్ ఇంటెన్షన్ తో వచ్చాడు. అంటే కన్ఫర్మ్ గా అక్కడ ఆటే ఆడుతున్నాడు అంతే అబ్బాయి. అంతే అంతే అంటే ఎవరో ఒకరిని ఎక్స్ప్లోర్ చేయాలి, లేకపోతే తను ఎక్స్ప్లోర్ అవ్వాలి. లేదు తను ఎక్కడ డల్ అయిపోతూ ఉంటేనేమో ఎక్కడో చోట స్కిన్ స్పేస్ తెచ్చుకోవాలి, లేదు ఒక ఎక్కడైనా పాయింట్ ని క్రియేట్ చేసుకొని మాట్లాడాలి. ఇదే కంటెంట్ అంటారు. అంటే ఇది ఒరిజినల్ క్యారెక్టర్ కాదు, కానీ ఏంది ఆట కోసం తెచ్చుకున్న ఇదనమాట. ఓవర్ థింకింగ్ కావచ్చు, లేదా అవతల వ్యక్తి మీద ఎవరిని నమ్మకపోవడం కావచ్చు, లేదా అవతల వ్యక్తిని కార్నర్ చేయడం కావచ్చు, లేదా వాళ్ళని చూపించాలంటాం కానీ, వాళ్ళు వేరే ఏదో ప్రొటెక్ట్ చేయాలని కానీ, నాదేం తప్పులేదని చెప్పడం కానీ, ఇవన్నీ ఆట వల్ల వస్తాయి. అది ఒకసారి చేస్తే బాగుంటుంది. ఎమోషనల్ బాధ అనేది ఒకసారి పడితే బాగుంటది, అది రిపీట్ అయితే ఏమంటుంటారు డౌట్ వస్తూ ఉంటది అనమాట. అటువంటి చూసేవాడికి ఇదేంద్ర కావాలని చేస్తున్నాడు అన్న ఫీల్. ఇప్పుడు తనకు ఒక పర్సెప్షన్ వచ్చింది. ఇప్పుడు లేదు అతనికి ఒరిజినల్ క్యారెక్టర్ అలా ఉంది. కానీ నాకేమనిపిస్తుంది ఎక్కడో సంవేర్ ఈ అబ్బాయి ఆట కోసం కావాలని చేస్తున్నాడా. అన్ని చోట్ల పర్ఫెక్ట్ కాదు నేను చెప్తున్నాను, అన్ని చోట్ల కాదు, కానీ కొన్ని చోట్ల తను నిజంగానే కంటెంట్ కోసం కావచ్చు, ఏదైనా కోసం కావచ్చు. అబ్బాయికి అంతా ఆ గేమ్ గురించి బాగా తెలుసు, బిగ్ బాస్ గేమ్ గురించి. అది ఏది ఎట్లా ఎప్పుడు ఎట్లా ఉపయోగించాలి అన్ని. ఒక క్వశ్చన్ అడుగుతాడు, భలే హైలైట్ క్వశ్చన్. ప్రేరణ యశ్వి ఉన్నప్పుడు ఒక మాట అంటాడు, ప్రేరణలో నీకు ఏం నచ్చలేదో చెప్పు అంటాడు. మామూలుగా కాదు, ట్రాప్ అనమాట. అది పడితే పడాలని చెప్పారు. తర్వాత ఈ అమ్మాయి ఇటు చెప్పింది, మొత్తానికి వాళ్ళు ఎంత ఇరికిస్తాడు. చివరికి యశ్మి చాతే నాకు ఉంది ప్రేరణ అవ్వాలని చెప్పేసి ఒక మాట తీసుకొస్తాడు. ఈ అమ్మాయి పాయింట్స్ వచ్చినాయి. తర్వాత తను చేసిన నామినేషన్ అక్కడ యశ్మి కొద్దిగా ట్రై చేసింది, ఏమని నువ్వు తప్పు చేసావు ఒప్పుకుంటున్నావా అని, నీకు ఆ నామినేషన్ నచ్చిందా అంటే అమ్మాయి చెప్పినట్టు క్లియర్ చెప్తాడు. ఆ రోజు నచ్చింది నాకు, నేనే చెప్పాను, ఆ రోజు నేను తీసుకున్నానని కూడా క్లియర్ చెప్తాడు అన్నమాట. అలా నువ్వే ఇక్కడ అమ్మాయి ఒక చోట 2 చోట్ల తడబడింది. ఆ మాట చెప్పబోయి టక్కన ఆగింది. నా సర్కాజం కానీ, నా ఫన్ కానీ, నా శాడిజం కానీ అవి నేను కొద్దిగా వేరేగా మీరు అర్థం చేసుకున్నారు. అవి నేను రెక్టిఫై చేసుకుని కొన్ని ఐడియాస్ ఉన్నాయి, నేను చేయాలనుకుంటున్నాను అంటే వాటిని నేను క్లారిఫై చేసుకుందాం అనబోయి టక్కన ఆపేసింది. అంటే నువ్వే ఒప్పుకున్నావు నువ్వు తప్పు చేస్తావని. అలా ఇంతమంది ఉండగా మళ్ళీ ఎలా అవకాశం ఇస్తాను, అలా నీ పాయింట్స్ గట్టిగా లేవు, నీ పాయింట్స్ కరెక్ట్గా మాట్లాడలేదు అనే ఒక పాయింట్. మణిలో ఏంటి అని అంటే టక్కనే తనకి ఒకటి జరిగింది కదా అని చెప్పేసి అది నాకు ఎవరైతే ఇచ్చేసారో వాళ్ళని మళ్ళీ ఇచ్చేయాలని ఆలోచించడు. అంటే రివెంజ్ చేయడు, రివెంజ్ లాగా. కానీ అక్కడ క్లియర్ మణికంఠ మనస్తత్వం మంచిది, కానీ మణికంఠ ప్రస్తుతానికి గేమ్లు ఎలా ఆడుతున్నా అంటే ఎవరిని నమ్మడు, అలానే ఎవరి దగ్గర రియల్ గా ఉండడు. ఇది మాత్రం పక్కా. అబ్బాయి అవతల వ్యక్తుల వాళ్ళ మాటల్ని నమ్మడు, ప్రతి ఒక్క అనుమానంగా చూస్తాడు. అంటే చివరికి ఎట్లా అయిపోతుంది అంటే మణికంఠ మాట్లాడుతుంది నిజమా కాదా, అసలు మణికంఠ మనతో ఫ్రెండ్షిప్ కావాలని చేస్తున్నాడా, ఏదో స్ట్రాటజికల్ గా చేస్తున్నాడా, అన్ని స్ట్రాటజికల్ గానే చేస్తాడు. ప్రతిదీ ఆటకే ముడిపెడతాడు. చెప్తున్నాడు అరే మళ్ళీ నెక్స్ట్ వచ్చే బకరా నువ్వేరా నవీలు నువ్వే చూసుకోవాలి. ఇది మాత్రం పక్కా, నో డౌట్ అందులో. అది మాత్రం ఎవరైతే వస్తున్నారో దగ్గర ఫస్ట్ ఆదిత్య ఓం గారు అయితే ఎన్నిసార్లు పడ్డారో దాని దీంట్లో. అంటే ఆ గేమ్ అంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అబ్బాయి. కానీ ఏంటంటే తాపకి నన్ను కార్నర్ చేస్తున్నారని కానీ, లేకపోతే నేను తను వెనకబడిపోతాను ఎమోషనల్ గా మాత్రం అవ్వకూడదు. అది ఇంకా రిపీట్ అయితే బాగోదు. అబ్బాయి నవ్వుతూ ఉంటే, డాన్స్ వేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. పాయింట్స్ చెప్పేటప్పుడు భలే క్లారిటీ చెప్తారు ఒక్కోసారి మాత్రం. ఎప్పుడు పాయింట్ చెప్పినా కానీ అక్కడున్న పాయింట్ క్లియర్ క్లారిటీ. కానీ ఒక్కోసారి తన మీద ఎక్కడికి వస్తుందో అని చెప్పేసి కొంచెం ఫ్లిప్ అవుతా ఉంటాడు. అది కూడా కరెక్టే మణికంఠ గురించి. ఇవాళ సీతతో జరిగిందా వ్యవహారం కూడా అంతే. సీత ఎక్కడ పట్టుకుందంటే తాప హౌస్ థ్యాంక్ యూ హౌస్ అది కావాలని చేసినట్టే కదా. ఇప్పుడు థ్యాంక్ యూ హౌస్ ఏంది, అదేంది కావాలని చేయకపోతే ఏంది అంటే హౌస్ అంతా ఇది చేస్తున్నారు అని చెప్ప ఇంటెన్షన్ తోనేగా. అంటే చాలా స్ట్రాటజికల్ గా చాలా ఇదిగా మాట్లాడే మాటేగా అక్కడ పట్టుకుంది సీత. నువ్వేంటి తాపకి థ్యాంక్ యూ హౌస్ అంటావేంది, నేను చేశానని నిన్నేమన్నా ఆ అమ్మాయి చేసిన అమ్మాయితో ఫైట్ చేయి. నువ్వు వెళ్ళి అడిగాను నన్ను ఏదన్నా తీసుకోలేదు అంటాడు. ఓ నీ ఎవరు నువ్వు అందరిని అడిగావు, మరి అందరిని అన్నాలుగా. లేదు నేను నమ్మాను నేను అంటాడు. నేను చీఫ్ గా సెలెక్ట్ చేసుకున్నా, నేను అందరూ సెలెక్ట్ చేసుకున్నారు, అక్కడ దానికి పెద్ద విషయం. కానీ బాధ మాత్రం బాధే. ఎందుకంటే ఎవరు యాక్సెప్ట్ చేయాల, ఎవరు తీసుకురారన్నారు. మరి బాధ కలిగిద్ది కదా. ఆ బాధను ఏం చేశారు, ఎవరైతే నేను నమ్మి నీ క్లాన్ కి వచ్చానో నువ్వు నన్ను ఇచ్చేదని చెప్పేసి అమ్మాయి మీద తీసుకున్నారు. అమ్మాయి అసలే బాధలో ఉంది. మీ అందరికి అవకాశాలు అయిపోయింది మొత్తం సర్వైవల్ అది
నేనేదో మీకు అవకాశాలు ఇవ్వాలి నేను ఆడుకుంటూ నన్నే పీకి పక్కన పెట్టారు, నేను నిన్నే వర్క్ చేస్తానయ్యా బాబు అని. కానీ నైనిక ఆడింది గేమ్ అసలు. వాళ్ళంతా నైనిక చాలా జాగ్రత్తగా ఉండాలి, హౌస్ లో ఉండాలి అనే ఒక దీంతో అక్కడ నబీల్తో చేసింది. యాక్చువల్ గా ఏమైందంటే తర్వాత చూసింది ఏంటంటే, ముందు నిఖిల్ తో వెళ్ళి మాట్లాడడానికి ట్రై చేసింది. తర్వాత మాట్లాడి అయిపోయింది, వాళ్ళు ఆల్రెడీ నబీల్ నిఖిల్ ఇచ్చేసుకున్నప్పుడు మళ్ళీ సీత దగ్గరకు వచ్చింది. సీత వాళ్ళ దగ్గర అప్పటికి ముందు మణి మాట్లాడేసాడు. మణి అదే అంటది, నేను వచ్చి అడిగినప్పుడు ట్రయాంగిల్ గా నువ్వు ఆడనన్నావు, మరి నైనిక వచ్చి అడగంగానే నువ్వు ఎందుకు అన్నావు? ఓకే నాకు చెప్పచ్చు కదా అంటే, నీకు చెప్పాను సరే ఓకే, నేను ఆ టైంలో నాకు లేదు, కానీ అక్కడికి వెళ్ళి అడగమన్నాక నువ్వు ఎందుకు అడగలేదు అని. నిజంగా నా అబ్బాయి అడగల. అంటే మనీ మామూలుగా అందరూ అడుగుతాడు, అందరి దగ్గరికి వెళ్తాడు, అందులో ఎవరు బాగా పరిగెడతారు ముందు అడుగుతాడు. తర్వాత మెయిన్ మనకి ఇంకొక విషయం ఏంటంటే, విష్ణు కూడా ఇచ్చేసినప్పుడు ఆఫ్ కోర్స్ ఆటోమేటిక్గా ప్రేరణకి ఎక్కువగా వీళ్ళు ఇచ్చేశారు. ప్రేరణ అవ్వాలనే ఒక కోరిక, అది చివరిదాకా మరి పాపం నెరవేరినట్టుగా లేదు నాకు తెలిసి. అదేదో అయ్యి చివరికి ఏదో అయ్యిద్ది. కానీ ఫస్ట్ లో యష్మి ప్రేరణ నించున్నప్పుడు మణి యష్మి మీద కొద్దిగా ఇది ఉండటం వల్ల అలాగే అనుకుంటారు, కాకపోయినా కానీ ప్రేరణని యాక్సెప్ట్ చేశాడు. రెండోసారి ఏంటంటే యష్మియే సంచాలకు ఉన్నప్పుడు కంపల్సరీగా ప్రేరణనే ఉంచిద్ది, తర్వాత వ్యక్తిని తీసేస్తారు. విష్ణు కూడా ఏం పిచ్చింగ్ ఏం చేయలేదు, వెళ్ళిపోయింది డైరెక్ట్ గా. ఇప్పుడు లైవ్ లో యాక్చువల్ గా అయితే ఆ టాస్క్ ఇంకా రన్ అవుతుంది. మనకి ఎపిసోడ్ లో అయితే ఇక్కడ నైనిక వెళ్ళిపోయేదాకా చూసారు. నబీల్ మిగులుతాడు అనుకుంటా నాకు తెలిసి. నబీల్కి పృథ్వీకి పడుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏంటంటే ఫస్ట్ టైం నబీల్ అయ్యాడని చెప్పి చీఫ్, తర్వాత పృథ్వీ అయ్యాడని, మళ్ళీ తర్వాత రాంగ్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ నబీల్ అయ్యాడని. మొత్తానికి చివరికి తుఫాన్, రాబోయే తుఫాన్ ఎదుర్కోవడానికి ఇక్కడ రాజ్యం తయారు చేస్తున్నారు. ఈ రాజ్యానికి రాబోయే తుఫాన్ తట్టుకోవడం ఒక సైన్యం తయారు చేశారు ఇక్కడ. ఈ సైన్యానికి చీఫ్ ఎవరయ్యా అంటే చూడాలి ఇంకా ఎవరు, పృథ్వీయా లేకపోతే పృథ్వీ మహారాజా లేకపోతే నబీల్ మహారాజా, నబీల్ చక్రవర్తి. అది ఇది టాస్క్ పేరు కూడా రాజయ్యేది ఎవరు అనుకుంటా. ఓకే, సో మొత్తానికి పృథ్వీ మహారాజా అవుతాడా నబీల్ చక్రవర్తి అవుతాడా అన్నది చూడాలన్నమాట. ఇక నెక్స్ట్ ఫస్ట్ వీళ్ళిద్దరు పాపం బిగ్ బాస్ చిన్న చిచ్చు పెడతాడు ఎవరికి, శక్తి టీం వాళ్ళకి. మీలో ఒకరిని చీఫ్ కంటెండర్ చేస్తున్నాను, మీరు బాగా ఆడారు కదా అని. అక్కడ స్టార్ట్ అయింది అసలైన కథ. మన పృథ్వీ అను అలానే యష్మి గొడవలో నిజాలు బయటకు వచ్చాయా? అవి ఎప్పుడు వస్తాయి యాక్చువల్ గా. ఏంటి అంటే ఎప్పుడు మాట్లాడినా ఇప్పుడు పాజిటివ్ గా మాట్లాడుకున్నంతసేపు నిజంగానే ఎదుటి వ్యక్తి పాజిటివ్ గానే ఉంటాడు. ఎప్పుడైతే మనం నెగిటివ్ మాట్లాడతామో ఆటోమేటిక్ ఎదుటి వ్యక్తి ఎవరికో నీలో ఉన్న నెగిటివ్ తీస్తాడు కంపల్సరీగా. అది లౌక్యం అంటారన్నమాట, కన్విన్సింగ్ మెథడ్. నేను ఎందుకు అవ్వాలి అని కన్విన్స్ చేయడం. అవును, లేదు తను ఎందుకు అవ్వకూడదు అని చెప్పడం ఒక వెర్షన్. అంటే రెండు రకాలు, నేను ఎందుకు అవ్వాలి, తను ఎందుకు అవ్వకూడదు. ఇప్పుడు నువ్వు చెప్పాల్సింది ఏంటి, నేను ఎందుకు అవ్వాలి. కానీ ఫస్ట్ స్టార్టింగ్ ఎలా అయిపోతుంది అని చెప్పుకుంటూనే నువ్వైతే భయం వేస్తుంది. ముందు యష్మి వేసే పని ఏం తెలుసా, ఎవరు గ్రూప్ లో ఎవరైనా ఫస్ట్ మాట్లాడడం అంటే ఫస్ట్ యష్మియే మాట్లాడింది. మొన్న కూడా మనీని ఆపడానికి ఫస్ట్ మాట్లాడింది యష్మి. అప్పుడే గొడవ. ఈ రోజు కూడా అదే. సరే ఈ రోజు తను ఎందుకు అవ్వాలని చెప్పింది, అయిపోయింది. మరి మిగతా వాళ్ళు చెప్పాలి మేము ఎందుకు అవ్వాలి అని. పృథ్వీ స్టార్ట్ చేశాడు నేను ఎందుకు అవ్వాలి అని. అబ్బాయి స్టార్ట్ చేసి అబ్బాయి చెప్పినప్పుడు మధ్యలో దూరి నువ్వు ఎట్లా ఇచ్చేస్తావు, నువ్వేం ఇచ్చేస్తావు అనేటప్పటికి అబ్బాయికి అయితే ఎట్లా నువ్వు ఎలా వెళ్తావు మార్కెట్ లో, నీకు ఏం తెలుసు, నీకు అసలు ఏం తెలుసు అక్కడ రేషన్ గురించి భయం వేస్తుంది అసలు. నువ్వైతే ఇంకేముంది, నేను ఫుడ్ గురించి ఆలోచిస్తాను అనగానే అన్నాడు నువ్వు వస్తే నువ్వు వేరే తిండి కోసం వేరే ఇంతే అంటాడు అబ్బాయి ఫుల్ గా. అసలు అమ్మాయిని మాట్లాడనివ్వకుండా. అంటే తను ఎందుకు ఫీల్ అయ్యాడంటే, నేను వీళ్ళ టీమ్ లో ఉన్నప్పుడు బాగా ఆడాను, వాడుకున్నారు. అక్కడ యష్మి చీఫ్ లో ఉన్నప్పుడు కూడా అబ్బాయిని ముందుకు తోశారు. ఇటు పక్క సోనియా వాళ్ళు ఉన్నప్పుడు కూడా వీళ్ళిద్దరికి ఎగ్జాక్ట్ గా ఉపయోగపడతాడు ఆడారు. మరి ఇప్పుడు నన్ను చీఫ్ గా అయ్యే అవకాశం ఉంటే నన్ను ఎందుకు మీరు మొన్న ఈ గేమ్ కూడా బాగా ఆడాడు 3 గంటల పాటు పట్టుకొని, అవన్నీ గుర్తొచ్చినాయి తనకి. నన్ను ఎందుకు ఆపుతున్నారు అసలు, నన్ను ఎందుకు ఆపుతు, ఒకసారి ఆల్రెడీ అయింది కదా అమ్మాయి, నాకు అమ్మాయికి మంచి రిలేషన్ కూడా ఉంది కదా, నాకు అవకాశం ఇవ్వచ్చు కదా అని. అంటే అమ్మాయి ఏమంటది, నేను పిచ్చింగ్ చేసుకోవాలి కదా, నేను నువ్వు చెప్పుకో అంతే తప్ప అతను నెగిటివ్స్ ఎలా చెప్తావు. ఇప్పుడు నీకు అతనికి గుడ్ రిలేషన్ ఉన్నప్పుడు, నీకు సాఫ్ట్ సింపతి ఉన్నప్పుడు, సో నీకు మంచి ఒపీనియన్ ఉన్నప్పుడు, సో నువ్వు ఆల్రెడీ అయ్యావు, నువ్వు అవ్వాలనే కోరిక నీకు రైట్ ఉంది, నువ్వు చెప్పుకోవచ్చు. కానీ అవతల వ్యక్తి నీకు బాగా కావాల్సిన వ్యక్తి అయినప్పుడు, మంచి హెల్దీ రిలేషన్ ఉన్నప్పుడు, తను కూడా చాలా కష్టపడ్డాడు, కొన్ని టాస్కులు చాలా కష్టపడ్డాడు. అలాంటప్పుడు ఆ వ్యక్తి నెగిటివ్ చెప్తే ఆటోమేటిక్గా ఆ వ్యక్తి ఏమనుకుంటాడు, వేరే వాళ్ళు మాట్లాడితే పెద్ద పట్టించుకోడు. అయ్యో నాతో ఇంత రిలేషన్షిప్ ఉంది, అందులో ఒకటే లాంగ్వేజ్ కూడా వాళ్ళది, ఒకే స్టేట్ వాళ్ళు కూడా, ఆటోమేటిక్గా కొంత ఉంటుంది అనమాట. అది అక్కడ నుంచి చాలా ఎమోషనల్ అయ్యాడు.
ఆ తర్వాత మళ్ళీ అప్పుడు రివర్స్ అయ్యాడు. ఇక రివర్స్ అయ్యి చివరికి ఏ స్థాయికి వెళ్ళిందంటే నువ్వు మణికంఠ అని ఆ రోజు మా బాయ్ అన్నావు దాకా వచ్చేసాడు. అబ్బాయి మొత్తం ఎన్ని అమ్మాయి గురించి ఏముంది అన్ని చెప్పారు. అమ్మాయికి తట్టుకోలేకపోయింది, లోపల నుంచి కొట్టుకుంటూ వస్తుంది అనమాట ఏడుపు. ఇన్ని మాట్లాడినా మరి నువ్వు ఆ రోజు బాగా ఆడావు, బాగా చీప్గా చేసావు అన్నావు, అంత ఫేకా నువ్వు చెప్పిందంతా కూడా అని చెప్పేసి అంటాడు. ఇవన్నీ కాదు, ఇవన్నీ నువ్వు ఇలా చేసావు, నువ్వు ఫెయిల్ అయిపోయావు, నువ్వు ఆ జీతం ఉంది కాబట్టి అలా చేస్తుంది, అదే నువ్వు ఉంటే చండాలం అయిపోయింది. అసలు ఎట్లా చెప్పాడంటే నిజంగా అమ్మాయి బిత్తరపోయింది. కాదు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు. కానీ అబ్బాయి కూడా చాలా బాగా ఎప్పుడు కూడా అంత బాధ మనం ఈ 5 weeks లో ఎప్పుడు చూడలేదు. బాగా అంటే ఏంటంటే కంట్రోల్ చేసుకుంటాడు, ఏడుపుని కూడా లోపల కంట్రోల్ చేసుకుంటాడు. సోనియా వెళ్ళిపోయినప్పుడు బాధపడ్డాడు, అన్న ఏడుపు చూపించకుండా ఉండడానికి కొద్దిగా యాటిట్యూడ్ లో ఏడ్చాడు ఆ రోజు కూడా. అది కూడా బాగా నచ్చింది నాకు ఆ రోజు. అంటే ఆ ఎమోషన్ ని హోల్డ్ చేసుకోవడం. ఈ రోజేమో ఇది ఒక టైప్ ఆఫ్ ఎమోషన్, నన్ను ఎందు ఇలా తీశారు, నన్ను ఇంత చేశాను కదా నేను అన్న ఒక టైప్ ఆఫ్ ఎమోషన్. యాక్చువల్లీ ఇప్పుడు గ్రూప్ లో అబ్బాయికి మంచి అవకాశం. అక్కడ నిఖిల్ కూడా ఆచి తూచి అడుగులు వేశాడు, ఆపల కొట్టుకొని మీ ఇష్టం. నిఖిల్ గేమ్ ఆడుతున్నాడు అంతే, సింపుల్ చెప్పాలంటే. అంటే ఎమోషన్ ఉంది, ఫ్రెండ్షిప్ ఉంది, అందుకని నిఖిల్ గేమ్ ఆడుతున్నాడు అంతే. మీరు మాట్లాడుకొని చూద్దాం ఎవరికి ఏం చేద్దారో చూసారు. లాస్ట్ లో అంటాడు మీరేందిరా పిచ్చి చేసుకోమంటే కొట్టుకున్నారు అని ఒక మాట అంటాడు. మళ్ళీ వాళ్ళిద్దరు కలిసిపోయినప్పుడు వచ్చి మళ్ళీ వచ్చేస్తాడు ఆటోమేటిక్ గా. ఇదే చాలా మైండ్ గేమ్ ఆడుతున్నాడు నిఖిల్. గుడ్, అది మంచిదే నిఖిల్ కి, నో డౌట్ అందులో. ఇక నెక్స్ట్ వచ్చేసరికి అడిట్ కాకుండా వీళ్ళ దెబ్బలో ఏమీ అడగకుండా కామ్గా వెళ్ళిపోయినా నాకు అదే అర్థం కాదు. అసలు వీళ్ళందరూ కలిసి ఓమాదిత్య అని ఆడిచ్చారా అన్నమాట. ఇలా కొట్టుకొని ఓమాది పక్కన పెట్టేశారా? వీళ్ళు కొట్టుకొని భయపడిపోయారేమో అనిపిస్తుంది. అక్కడి నుంచి వద్దులే మన రూమ్ లోకి వెళ్దామని చెప్పేసి ఇది కూడా ఒక స్ట్రాటజీ అనిపించింది చివరికి. నాకు ఇష్టమే, పృథ్వీ అవడం కూడా నాకు ఇష్టమే, ఎవరైనా నాకు పర్లేదు. తప్పది, ఆయన అలా ఉండకూడదు, ఆయన వెర్షన్ చెప్పాలా, ఆయన స్ట్రాంగ్ చెప్పాలా, అది కరెక్ట్ గా చేసి ఉన్నట్టయితే బాగుండేదే మన ఫీలింగ్ కదా. ఇప్పుడు ఈ టాస్క్ వరకు చూస్తే ఆయన కొద్దిగా బాగా ఆడాడని చెప్పాలి. ఇందులో మామూలుగా కాదు, రన్నింగ్ రేస్ కి ఎలా స్టార్టింగ్ లో ఉంటాడు అలాగా ఉన్నారన్నమాట. సో మొత్తానికి ఇది పృథ్వీ మహారాజా నబిల్ చక్రవర్తి ఏం జరగబోతుంది, వచ్చే తుఫాన్ ఆపడానికి ఈ సైన్యానికి కాబోయే చీఫ్ ఎవరు, మరి వచ్చే తుఫాన్ తట్టుకోగల సత్తా ఈ క్లాన్ కు ఉందా, వచ్చే వాళ్ళు కూడా హేమాహేమీలు వస్తున్నారని పేర్లు అయితే వినపడుతున్నాయి. మరి ఆట చూసి వస్తున్నారు, ఆడియన్స్ యొక్క ఫీడ్బ్యాక్ తెలుసుకొని వస్తున్నారు. వీళ్ళ పాజిటివ్ తెలుసు, వీళ్ళ నెగిటివ్స్ తెలుసు. అది వచ్చి ఎలాంటి మాయ చేయబోతున్నారు, ఎలాంటి తుఫాను సృష్టించబోతున్నారు, ఆ తుఫాన్లో మరి వీళ్ళు అంటే అంటే ఎదుర్కోవాలి, ఫేస్ చేసి సర్వైవల్ అవ్వగలుగుతారా, లేదా తుఫాన్లో కొట్టుకుపోతారా. వచ్చే తుఫాన్ను అంతా జస్ట్ అది భయపెడతానికి వస్తున్నట్టుగా ఉన్న గాలి మేఘం లాంటిదేనా? సో జస్ట్ అలా వాళ్ళే ఆ తుఫాను కొట్టుకుపోద్దా? గాలి మేఘం అన్నా ఏమన్నా గుండె తడబడుతుంది. ఇప్పుడు దాకా ఏం లేదు, వాళ్ళు కూడా గాలిలాగా వచ్చి వెళ్ళిపోతే ఏముంది అని అనిపిస్తుంది. సో కొంతవరకు బాగుంటది, ఎందుకంటే వచ్చే వాళ్ళు కూడా బాగా చీల్చి అన్నాడలే వస్తున్నారు. అంటే అరిచి అల్లరి చేసే రాజకాలు చేసే వాళ్ళే ఉన్నారు అక్కడ కూడా. వచ్చే పేర్లు మాత్రం వీళ్ళు కూడా ఏమైనా తగ్గరు. వీళ్ళంతా యూనిటీగా ఉంటే ఇంకా బాగుంటది అసలు, నో డౌట్. మామూలుగా చెప్పాలంటే మణికంఠను ముందు నెడితే చాలు, అసలు నువ్వు వీరుడివి సూర్యుడివి ఆకాశం ఎత్తితే ఒక ఆట ఆడుకుంటాడు పాయింట్లు చెప్పి. యశ్మిని ముందు నెడితే ఎక్స్ప్రెషన్తో అల్లాడిచ్చేస్తుంది, ప్రేరణ అయితే సౌండ్తో చంపేస్తుంది, విష్ణు అయితే ప్రాసలతో చంపేస్తుంది అవతలని. ఇట్లా నవీన్ చెప్పక్కడ షేర్ అంటాడు. విష్ణు అంటే గుర్తొచ్చింది, విష్ణు పృథ్వీ అయితే అసలు విష్ణు అయితే ఉండే కొద్దికి ఇంకా ఇదైపోతుందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు రోజు దిష్టి తీపించుకున్నా, యష్మి అంటది నువ్వు ఒక్కదానే పెడతావు, ఎవరు పెట్టరు వాడికి దిష్టి. అలాగే అబ్బాయి ఏడుస్తున్నాడు అని తెలిసి అమ్మాయి ఏం చేస్తుంది మధ్యాహ్నం, ఇప్పుడు చూపించలేదు కదా లైవ్ దీంట్లో ఎపిసోడ్ లో, డైనింగ్ టేబుల్ కిందకి వెళ్ళి కూర్చొని ఎందుకు కూర్చొని ఉంటుంది, ఏం జరుగుతుంది, నేను ఈ అమ్మాయిని ఎందుకు కూర్చుంది, ఏం ఆలోచిస్తుంది, ఎవరైనా అన్నారా ఈ అమ్మాయిని ఆలోచిస్తే అటువైపు కెమెరా ఏమో అటువైపు చూపిస్తున్నారు, పృథ్వీ ఏడుస్తుంది. ఇది చూసి అయిపోయిన తర్వాత అప్పుడు అసలు పొసెసివ్నెస్ అంటారు అన్నమాట. అంటే ఒక వ్యక్తి మీద ఇష్టాన్ని అలా ఎక్స్ప్రెస్ చేయటం, అలా కొంతమందికి యాటిట్యూడ్ ఉంటది, బాగా నచ్చితే కొద్దిగా ఇంతకు ముందు కన్నా కూడా ఇప్పుడు కొద్దిగా బాగానే అయిపోయింది అనమాట విష్ణు మాత్రం. సో కొద్ది తాపకు విష్ణు గురించి మాట్లాడటం, ప్రతి టాపిక్ లో విష్ణుని తీసుకురావటము, అట్లా విష్ణు పక్కన కూర్చోవటం, ఇవన్నీ కొన్నిసార్లు అనిపిస్తుంది ఈ అమ్మాయి ఆ అబ్బాయిని వదిలేకపోతే ఈ అమ్మాయి వేరే ట్రాక్ లోకి వెళ్ళిపోతే. నిఖిల్ అంటే అంటాడు అమ్మ హీరోయిన్ పక్కకి వెళ్ళమ్మా,
నీకు అవసరం లేదు, నువ్వు పక్కకి వెళ్ళు కొంతసేపు అని చెప్పేసి అంటా ఉంటాడు. కొంచెం బాగుంటుంది, క్యూట్ గా ఉంటది, కానీ మరి ఇంకా దీనికన్నా ఇంకెక్కువ అవ్వదు కూడా లేండి. నెక్స్ట్ వచ్చేదంటే మొత్తం డిఫరెంట్ గా మైండ్ లో బ్లాక్ అయిపోతాయి అనమాట వాళ్ళకి. నెక్స్ట్ వైల్డ్ కార్డ్స్ వాళ్ళు చూసిన తర్వాత ఏంటి ఇంత వైల్డ్ గా ఉన్నారు వీళ్ళు అనుకుంటారు వీళ్ళంతా అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు కొద్దిగా నాకు తెలిసి వాళ్ళ ముందు వీళ్ళు కొంచెం సాఫ్టే అని అనిపిస్తుంది ముందు ముందు, కానీ బాగుంటుంది, అట్లాగే ఉండాలి, అలాగే చేయాలి. దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారో మరి తెలియదు, కానీ బిగ్ బాస్ చూద్దాం దాని గురించి కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.